ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన విషయమై ఎమ్మిగనూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటువంటి దుర్మార్గపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధ్యులను త్వరితగతిన గుర్తించి కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న బస్సు యాత్రకు వస్తున్న అపూర్వ స్పందన చూసి ఇక తమకు భవిష్యత్తు లేదని భావించిన ప్రతిపక్షాలు కుట్రపూరితంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్యగా భావిస్తున్నామని ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి అమానుష్యమని, ఈ దాడిని తామంతరం తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడిన ఆగంతుకులను పోలీసులు వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బుట్టా శివ, నీలకంఠ, రాష్ట్ర వీరశైవ లింగాయత్ చైర్మన్ వై రుద్రగౌడ్, రాష్ట్ర కుర్ని కార్పొరేషన్ చైర్మన్ బుట్టా శారద, రాష్ట్ర షాప్నెట్ కార్పొరేషన్ చైర్మన్ మాచాని వెంకటేష్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చాలా బాధాకరం. ఈ సంఘటనను మేము ఖండిస్తున్నాము. ఒక ముఖ్యమంత్రి లెవెల్లో ఉన్న ఒక వ్యక్తికే సెక్యూరిటీ లేకుండా పోయింది అంటే అసలు రాష్ట్రం ఎలా అంటే వాళ్ళ ప్రతిపక్షాలు ఏ విధంగా వాళ్ళు ఇచ్చేస్తున్నారా అనేది మాకు అర్థం కావట్లేదు. చిత్తూరు నుంచి విజయవాడ వరకు ఏ డిస్టిక్కి వెళ్ళినా, ఏ జిల్లాకు వెళ్ళినా అక్కడ అంతా కూడా ప్రజల ఆదరణ ఎంత బాగా ఉంది అంటే ప్రజా ఆదరణతోటి మాకు వస్తున్న ఆ ఆదరణ చూడలేక, ఓర్వలేక జరుగుతున్న సంఘటన ఇదైతే అనుకుంటే ప్రజాక్షేత్రంలో వచ్చి ఫైట్ చేయాలి. ఎలక్షన్స్ అనేది పెట్టేది దానికోసం. అది ఆ ధైర్యం ఉంటే మటుకు ప్రజల్లో రండి, మీ బలాబలాలు ప్రజల్లో తేల్చుకుందాం. అంతేకాని ఇలా దాడులు చేసి మీరు గాయపరిచి జగనన్న వీటన్నిటికీ దేనికి కూడా భయపడడు, ఏది కూడా ఆగదు. ఇంకా ప్రజల ఇచ్చే ఆ ధైర్యంతో, ఆ సపోర్ట్ తోటి ఇంకా స్ట్రాంగ్గా మేము పబ్లిక్లోకి పోతాము. పబ్లిక్ ఆదరణ ఎప్పటికీ జగనన్నకి ఉంటుంది. అంటే ఇప్పుడు బస్సు యాత్రలో జరుగుతున్నటువంటి ఈ యొక్క జన ఆదరణని చూసి ఓర్వలేక చేస్తున్నటువంటి దాడి మేడం ఇది అంటారు మీరు? మరి ఖచ్చితంగా అదే కదండి. బస్సు యాత్ర చేస్తున్నప్పుడు ఈ జన ఆదరణ ఏదైతే ఉందో అది చూసి సహించుకోలేక వాళ్ళు 3 పార్టీలు కలిసి వెళ్తున్నా కూడా వాళ్ళకి అంత ఆదరణ దొరకలేదు. అంత ఆదరణ రాకపోయేసరికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదేమో. మరి మేమైతే అలాగే అనుకుంటాం. ఇంత సెక్యూరిటీ మధ్యలో రాష్ట్ర ముఖ్యమంత్రిపై దాడి జరుగుతున్నటువంటి పరిస్థితిని లెవెల్లో ఆయన ప్రచారానికి వెళ్ళేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని ముందే అంతా పరిశీలన చేస్తారు. ఇది అంతా కూడా పరిశీలన చేసిన తర్వాత కూడా ఎక్కడి నుంచో ఏదో ప్రాంతం నుంచి ప్రీ ప్లాన్డ్గా వాళ్ళు ముందే అక్కడ ఏదో ఒక లెవెల్ నుంచి, హై లెవెల్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఆ స్పీడ్తో వచ్చి తగిలింది అంటే వాళ్ళు కొంచెం దగ్గరలో ఉన్న ఏ ఎత్తైన ప్రాంతంలో నుంచే విసిరి ఉంటారని